నాకు కాలేక ఎంతసేపటికి వీడి పైకెక్కుతుండా వీడి పైకెక్కుతుండా వాని కాలు గుంజుదామా వీడిని కాలు గుంజుదామా వీడిని కాలు పడేద్దామా వాని మీటింగ్ ఫెయిల్ చేద్దామా ఇదే ఆలోచన తప్ప ఒకరిని భుజం కలుపుకుందాము చేయి కలుపుకుందాము వీడిని పైకి నెడదాము వాని కాలు ఇంకోటి పట్టుకుందాం వాని కాలు ఇంకోటి పట్టుకుందాం పోయి మొత్తానికి ఆ పిట్టగూడలోంచి లోపల దూరైనా సరే వాని గుండెలో బాణం వేసేద్దామని ఆలోచన చేస్తున్నాం మనం. దొంగ ఎవడో తెలుసు. దొంగ ఎవడనేది స్వయాన రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టిందిగా. దొంగలు ఎవడు చూపెడుతున్నాం అందరినీ. శాంపులే అన్నం ఉడికిందా లేదంటే 2 మెతుకులు చూస్తే ఉడికిందా లేదు. దొంగలు ఎవడు రాని సమాజం ఇప్పుడు అడిగితే ఎవరు చెప్తారు? రేపు ఎవడు రా అంటే ఏం చెప్తారు? సమాజం మొత్తం ఏ కులం వాడు ఎవడంటాడు? కోట్లది. మరి ముఖ్యమంత్రి గారు మనకి అది చేసి పెట్టినా లేదా? ఇక అందరిని బట్టి ఆయన పట్టిస్తారు మనకి. ఇక చూపెట్టిండు, సమాజం చూపెట్టిండు, మనం చెప్పేట్లు నువ్వు వేయరా విలుకాడివి, నువ్వు గొప్ప విలుబుద్ధ్యాన్ని ఏర్పడరా, నువ్వు నిన్ను మిచ్చినోడు ఈ దేశంలో ఎవరు లేడు, బ్రిటిష్ వారి పైన బాణం ఎక్కిపెట్టిందే మీ వాళ్ళు, నైజాం సర్కార్ పైన బాణం ఎక్కిపెట్టిందే మీ వాళ్ళు, కాకతీయులపై బాణం ఎక్కిపెట్టిందే మీ వాళ్ళు, ఎవరిపైన భయపడకుండా బాణం ఎక్కుపెట్టే విద్య ఆ యొక్క స్ఫూర్తి మీ దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు అన్నాడు. అందుకనే మన కొమరం యూత్కి క్యాపులలో ఇది బాణం. అర్థమైందా ఎందుకు పెట్టినా అంటే? ఇది బాణం. ఇది టీషర్ట్లో జాతి కోసం నేను సైతం అన్నట్టే ప్రతి వాళ్ళు జాతి కోసం నేను సైతం అనుకోవాలి. స్ఫూర్తి ఎవరు? మళ్ళీ ఎవడు మా నాయకుడు? కొమరం భీం యూత్ ఫర్ కమ్యూనిటీ. కొమరం భీమే మనకి ఆదర్శం. అంతేనా? కాబట్టి దానికి కావాల్సినటువంటి మెటీరియల్ కూడా తొందరగానే మీకు ఒకటేసారి కాకుండా దశల వారీగా మీకు ఫోన్ల ద్వారా అందజేయడం జరుగుతుంది. తర్వాత ఏదన్నా మీ ప్రాంతంలో విద్యార్థిని సమీకరించుకొని ఏదైనా సమావేశం ఏర్పాటు చేసి నాకు చెప్తే, పలానా రోజు అని చెప్తే నాకు ఎక్కడన్నా వేరే షెడ్యూల్ లేకుండా చూసుకొని నేను ఆ మండలంలోకి వచ్చి మాట్లాడటానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. అంతేనా? అయితే ఇది వీరమల్లు గారు అప్పుడు ఐటీడీఏ పీఓగా అక్కడ ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి ఎవరికి అర్థం కావట్లే, ఎవరు చదవట్లే అంటే ఈ తెలుగులో గిరి న్యాయము ఏజెన్సీ చట్టాలని చెప్పేసి రాశారు. సార్ ఏమైందంటే బయలుదేరి ఎక్కడ పోయిందంటే సింగారం పోయింది. మీటింగ్ అక్కడ పోయింది. అక్కడ పోయి మా ఇంటికాడ ఫోన్ చేసిండు. ఇక్కడున్న బామ్మర్ది అంటుండు, ఓ మీటింగ్ అక్కడ కాదు బాబు, నీకు మెసేజ్ పెట్టిన చూసుకోవాలంటే అరే నేను చూసుకోలే బామ్మర్ది అంటుండు. మీటింగ్ వర్షమని మార్చినాం, ఖమ్మం పెట్టినాం అన్నాం. మళ్ళీ ఏం చేయమంటారు? రామ్మంటావా అన్నాడు. వద్దులే మిగిలిన నేను మాట్లాడతా, నెక్స్ట్ టైం మీరు వద్దులే అని చెప్పిన. బాడిసి రవి కూడా ఉండి ఆయన బస్సు వేలేరుపాడు పోవాలి కాబట్టి చివరి కాబట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి దీంట్లో అటవీ సంరక్షణ చట్టం కావచ్చు, ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన విషయాలు, తర్వాత 1959లో యాక్ట్ ఎట్లయితే ఉన్నది 1/70 యాక్ట్, దీనికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన ట్రైబల్ రుణ విముక్తి, వడ్డీ వ్యాపారాలు ఉండకూడదు ఏజెన్సీలో, దాని నుంచి ఎట్లా మనం విముక్తి కావాలన్న దానిపైన ఈ సింపుల్గా తెలుగులోనే మన వీరమల్లు గారు దీన్ని తర్జుమా చేసి ఇది ప్రింట్ చేసి నాకు పంపించి అందరికి కూడా ఇవ్వమని చెప్పారు. ఇది మీకు అందరికి ఇస్తాం. ఇది ఫస్ట్ ఇది కొద్దిగా ఓపీ చేసుకుని అనుకోండి. రోజుకి ఒక పేజ్ చదవండి చాలు. ఒకటిసారి ఎందుకు మనకి? ఏమంటారు? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 10, 18, 19, 20 అంటే 10 పేజీలు ఉన్నది. రోజుకు ఒక పేజ్ చదివితే ఎన్ని రోజులు? 10 రోజులు అయిపోతుందిగా. 10 రోజుల వరకు అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఒక డిపార్ట్మెంట్ ఇస్తాను నేను, టీచర్స్ ఇస్తాను మీకు. ఏ డిఎస్సిలో మనకెన్ని వచ్చినాయి వానికెన్ని వచ్చినాయి, ఎక్కడి నుంచి వానికి ఎక్కువ పోయినాయి మన తగ్గిపోయింది, అదొకటి ఇస్తా. అదొక రోజు చదువుకోండి. ఎలక్ట్రిసిటీది ఇస్తా, సింగరేణిది ఇస్తా. మా దగ్గరికి వచ్చినవన్నీ కూడా ఒక్కొక్కటి అబ్స్ట్రాక్ట్ చేసి పెడతా ఉంటా గ్రూప్లో. మీరు ప్రింట్ తీసుకోండి. ఒక పేజ్ తీసుకోలేరు, ప్రింట్ 2 పేజీలు తీసుకోలేరు, 10 రూపాయలు 2 పేజీలు వస్తాయి. అర్థమైందా? దీన్ని తీసుకుని ఏం చేయాలంటారు మీరు? మరి ఇవన్నీ చదువుకుని ఏమైనా ఎగ్జామ్ రాయాలంటారు. ఎగ్జామ్ రాసేది ఏం లేదు. మీ ఊరిలో పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆ పటేలు, దొర, పేరంటాలు, తర్వాత సర్పంచు, మాజీ సర్పంచు, వార్డు మెంబర్లు, యూత్ ఒక దగ్గర కూర్చోబెట్టి 1 గంట సేపు కూర్చుందాం. ఎక్కువ కూడా వద్దు, గంటే అందరం కూర్చుందాం. ఇది
ఈ రకంగా దోపిడీ జరిగింది. ఈ రకంగా అయిపోయింది. ఇక మన గోసి బిగడం ఉన్నది, మన కంచెలు బిగడానికి కూడా బస్సు తీసుకొని వస్తున్న వాళ్ళు. మనం ఇట్లనే మౌనంగా ఉందామా, అందరం చేయి కలుపుకొని పోరాటం ఏదైతే మొదలైందో ఆ పోరాటంలోకి స్వచ్ఛందంగా పోదామా? అంతే కదా. ఇది వాళ్ళ కోసం పోరాటం కాదు, వాళ్ళ అధికారం కోసం ఆడటం కాదు. ఇది ఈ జాతి అస్తిత్వం కోసమే చేసినటువంటి గొప్ప పోరాటము. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు మొన్న వాసం పాప గారు గుండెట్లోకి వస్తే 6 నెలలు కాలేదు సర్జరీ అయ్యి మొన్న మీటింగ్కి వచ్చి నర్సింపేటకి. వీరమ్మల సారు కాలు మొత్తం డయాబెటిక్ సగం కోసి పడేసి అతుకు పెట్టింది తొడంతా తీసి. మళ్ళీ ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ఆయన ఇంకా కలిసి మన పురుషం సీతారామ గారు భార్య చనిపోయి నెలమాసం అయిపోగానే ఎంబటే జాతి కోసం మళ్ళీ తిరుగుతూనే ఉన్నాడు. కుమరం ప్రసాద్ గారు కళ్ళకు ఆపరేషన్ పెట్టుకొని అది నల్ల కళ్ళోడు చూసి మొన్న ఎంబడే వచ్చేసింది, నెల కూడా కాలేదు. అనేక మంది రిటైర్డ్ ఉద్యోగస్తులు వాళ్ళు అనారోగ్యాలు పాలైనప్పుడు కూడా జాతి కోసం వస్తున్నాం. ఉద్యోగస్తులు కూడా అందరూ అనట్లే. ఇక్కడ ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే, మమ్మల్ని ఉద్యోగం తిడుతున్నా అంటారు. తిట్టేది ఎవరిని? 100కి 90 మంది తిడుతున్నాను. 10 మంది ఉద్యోగస్తులే వస్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు న్యాయపడడానికి రాష్ట్రం మొత్తం మీద 80 మంది ఉద్యోగస్తులే నెలకి 500 రూపాయలు సుప్రీంకోర్టు కేసుకి ఇస్తున్నారు. గెలుస్తాం మనం. 80 ఇంటూ 500 ఎంత? 40,000. 40,000 ఇంటూ 12 నెలలు వేసుకుంటే ఎంత? 4,80,000 రూపాయలు. ఒక్క వాయిదాకి పోతేనే ఒక అడ్వకేట్కి 5 లక్షల ఇవ్వాలి వస్తుంది. మరి మిగిలిన అడ్వకేట్లకి సుప్రీంకోర్టులో గంటల లెక్క తీసుకుంటారా ఫీజు? గంటల లెక్కన డబ్బులు ఎప్పుడు సమకూరాలి? మనం ఎప్పుడు ఆ అడ్వకేట్ ఫీజు ఇవ్వాలి? ఆ కేసు ఎప్పుడు గెలవాలి? మనం ఇంకా 4 రోజులు పోతే 80 మంది కాదు 40 మంది అవుతారు. అంతే కదా. ఇక అది కేసు కాదు పాడు కాదు, నీ అమ్మ 500 రూపాయలు పోతా. 500 రూపాయలు కేజీ మటన్ కూడా రాట్ చేయాలి. అయినా సరే 500 రూపాయలు మన ఎందుకు అని అంటారు ఎంప్లాయీస్. అందుకనే ఎంప్లాయీస్ కూడా మన ఉమ్మడి వరంగల్ చేసి ఏర్పాటు చేసినాం. జాతి కోసం మీరు రండి అని చెప్పినాం. మరి ఇంకో పక్కన తుడిందెబ్బని ప్రజా పోరాటం, ధర్నాలు, రాస్తారోకలు చేయాలి కాబట్టి మీరే బాధ్యత, ప్రజాసంఘం కాబట్టి మీరు రావాలని చెప్పి మైపతి అనుకుమార్ని మనం కలుపుకొని ఒక జోడీలాగా తయారైనాం. మిమ్మల్ని మీరు ధర్నాలు లేవు, రాస్తారోకలు లేవు, పగలగొట్టుడు లేవు, రాలిసుడు లేవు. మీరు చేయాల్సింది ఏంటి? ఇచ్చిన దాన్ని చదువుకోవటం, దాన్ని ఊళ్ళో కూర్చోబెట్టడం, జనాల్ని 10 మంది ఉన్నా పర్లే ఆ ఊళ్ళో సమావేశం అయిపోవాలి. నీ ఊళ్ళో బాగా రౌండ్ ఇవాళ రేపు చదువుకున్న నీకు కంప్లీట్ అయిపోయాక ఒకరోజు కూర్చోబెట్టి చెప్పి ఫోటో తీసి పెట్టాలి గ్రూప్లో. నీ ఊళ్ళో అంతే దామరతోగు సమావేశం పెట్టాలి. దామరతోగులో జాతి కోసం, జాతి అస్తిత్వం కోసం చైతన్యం చేసినటువంటి సమావేశం. గ్రామ పెద్దలతో మాట ముచ్చట చేసినాం. అంతేనా? నీ ఊళ్ళో నువ్వు చేయాలి. ఇప్పుడు వచ్చినటువంటి 10 ఊళ్ళలో అయిపోయిన తర్వాత పక్క ఊరు కూడా ఆలోచన పడతారుగా. పక్క ఊరు అంటారు కదా, అరే మన బడ్లు మన పూరగా లేదు, ఎవడు ఏం చెప్తలేదు రైడా. ఆ పక్క ఊళ్ళో దామరతో చెప్పినంట, లక్ష్మణ్ చెప్పినంటాడు, అటేమో లక్ష్మణ్ చెప్పినంటాడు, వాగబోయిన వచ్చిన వాళ్ళ ఊళ్ళో చెప్పినంటాడు, సాయనపల్లిలో. మరి మన ఊళ్ళో పూరగాలు ఎడిచి వచ్చారు వీళ్ళంతా అనరా? మీరు చెప్పాలి. చెప్పిన దాన్ని గ్రూపులో పెడితే మళ్ళీ నేనేం చేస్తాను, షేర్ అని అన్నింటిలో పంపుతా. పోయినాక అది ఎట్లాగా అన్ని గ్రామాలకు పోతుంది. పోయినాక ఆ ఊర్లో యువకుల్నే ఆ ఊరోళ్ళే అంటారు, బడ్లు సోమరిపోతులారా, మీకు చదువు రాదు, ఉద్యోగాలు రావు, కనీసం పోరాటం కూడా రాదారా, మన జాతి ఆగమైపోతుంది, మనకు గోసి కుట్టిపోతుందిరా, నీకు తిండి పెట్టి ఎందుకు దండగా, నీకు ఎందుకు పెట్టాలా తిండి అని అడుగుతారు. ఇప్పుడు ఊళ్ళల్లో కష్టం చేసి మేము కూలికి పోయి మేము తెచ్చి నీకు తిండి పెడితే నువ్వు మన జాతి కోసం, జాతి భవిష్యత్తు కోసం, నీ పిల్లలు రేపు పెళ్ళి అయితే పిల్లలు పుడితే నీ బిడ్డలకు దక్కాల్సినటువంటి హక్కుల కోసం కూడా నువ్వు పోరాడలేవారా? నువ్వు ఏది ఆ డీజే ఎంబడిపోతావా? మంగిలి పాటలు ఎంబడిపోతావా? డీజే డ్యాన్స్ ఎగరేయడం పోతావా? లేకపోతే పనికిరాని పార్టీలు ఎంబడి పడిపోయి ఓటేయడానికి పోయి ఆ 4 రోజులు ఆ బిర్యానీ కూడా తిరిగి వస్తావా? మార్పు వస్తే రాదా? ఈ మార్పు నెలలు రాని, 2 నెలలు రాని, 3 నెలలు రాని, సంవత్సరాలు రాని, ఎప్పటికైనా మార్పు అన్నది చిన్న చేసుకుంటూ పోతే వస్తుంది. అది వచ్చిన రోజు ఖచ్చితంగా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మనం బయటపడతాం.